ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి చర్చ, విమర్శలు, ప్రతి విమర్శలు ఉన్నాయో సుప్రీంకోర్టు గురించి ఏం మాట్లాడారు ఇట్లాంటి అంశాలకు సంబంధించి చాడా శాస్త్రి గారికి సంబంధించినటువంటి ఒక కథనం చూద్దాం. ఏదైతే కీలకమైనటువంటిది అంటే ఆ రోజు నుంచి ఏం జరిగినాయి, ఇప్పుడు ప్రస్తుతానికైతే గనక ఏది పడితే అది మాట్లాడుతున్నటువంటి అంశానికి సంబంధించి అప్పట్లోనే జరిగిన కొన్ని పరిణామాలు చూడాలి అంటూ ఏదైతే ఇందులో జవహర్లాల్ నెహ్రూ టైంలో కానీ లేకపోతే వీళ్ళ టైంలో జరిగినటువంటి అంటూ కొంత రాసుకొచ్చారు. ఇందులో న్యాయవేత్తలు అభ్యంతరం తెలిపినటువంటి అంశాలు వీటన్నిటిని కూడా ప్రస్తావించుకొచ్చారు. దీంట్లో 2 రకాలైనటువంటి ఇష్యూస్ జరిగినాయి. ఆ రోజుల్లో నెహ్రూ మొదట రాజ్యాంగ సభలో న్యాయ వ్యవస్థ మీద తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అందులో ఆయన ఇలా అన్నారు, కోర్టులు అడ్డంకిగా ఉన్నాయని అనిపిస్తే ఆ అడ్డంకిని అధిగమించడానికి ఒక పద్ధతి ఏంటంటే న్యాయమూర్తులు నియామక అధికారం గల కార్యనిర్వాహక వ్యవస్థ. ఇది తనకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడానికి తనకి నచ్చిన వారిని ఇష్టానుసారంగా న్యాయమూర్తులు నియమించడం ప్రారంభించవచ్చు. ఈ వ్యాఖ్య ఏదో యథాలాపంగా అన్నారని అనుకోవడానికి లేదు. ఎందుకంటే నెహ్రూ రాజ్యాంగ సభలో మరోసారి కూడా దీని గురించి మాట్లాడారు. ఆయన మాటల్లోనే పరిమితులకు లోబడి ఏ న్యాయమూర్తి మరియు ఏ సుప్రీంకోర్టు తనను తాను 3వ సభగా మార్చుకోలేవు. పార్లమెంటు సార్వభౌమ సంకల్పంపై ఇచ్చే తీర్పులో ఏ సుప్రీంకోర్టు మరియు ఏ న్యాయ వ్యవస్థ నిలబడలేవు. మనం ఎక్కడా లేదా అక్కడ తప్పు చేస్తే దాన్ని ఎత్తిచూపగలదు. అంతేగాని అంతిమ విశ్లేషణలో సమాజ భవిష్యత్తుకు సంబంధించినంత వరకు ఏ న్యాయ వ్యవస్థ కూడా పార్లమెంటు దారిలోకి అడ్డు రాదు. అది అడ్డు వస్తే చివరికి అసలు మొత్తం రాజ్యాంగం సృష్టించిన కర్తే పార్లమెంట్ అనేది గుర్తుంచుకోవాలని అర్థం. పై వ్యాఖ్యల వల్ల 2 విషయాలు మనకు అర్థమవుతాయి. అందులో నెహ్రూ ప్రధాని కాకమునిపే న్యాయ వ్యవస్థ మీద అసహనం వ్యక్తం చేశారు. నెహ్రూ గారు చెప్పిన తమకి అనుకూలమైన జడ్జిలను వేసుకునే పద్ధతి ఆయన కూతురు మరియు ప్రధాని అయిన ఇందిరాగాంధీ తర్వాత కాలంలో అమలు పరిచారు. నెహ్రూ ఇక్కడే మొదటి సంఘటన దేశంలో నెహ్రూ ప్రధాని అయ్యాక న్యాయ వ్యవస్థ తలపడ్డ 2 ముఖ్య సంఘటనలు చూద్దాం. మొదటి సంఘటన దేశంలో జరిగిన మొదటి పెద్ద స్కామ్ అయిన ఎల్ఐసి హరిదాస్ ముంద్రా స్కామ్. మార్కెట్ ధరల కంటే హెచ్చు ధర ఇచ్చి ఎల్ఐసి ముంద్రా షేర్లు భారీ ఎత్తున ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి ముంద్రా భారీ విరాళాలు ఇచ్చాడు. ఈ క్విడ్ ప్రోకో బయటపెట్టింది జస్టిస్ వివిఎస్ బోస్. ఇది క్విడ్ ప్రో అన్న జడ్జికి బుర్ర లేదు అంటూ నెహ్రూ అన్నారు. ఈ మాటలు కలకత్తా హైకోర్టు సీరియస్గా తీసుకోవడంతో కోర్టు దిక్కన కేసు తప్పించుకునేందుకు నెహ్రూ తన కామెంట్స్పై విచారం వ్యక్తం చేశారు. ఇకపోతే రెండోది, విభజన తర్వాత జరిగిన మారణకాండను ఆపడంలో నెహ్రూ ప్రభుత్వ వైఫల్యం మీద మార్చి 1950లో ఆర్గనైజర్ అనే పత్రిక వ్యాసం రాసింది. దీని మీద ఆగ్రహించిన నెహ్రూ ప్రభుత్వం ఇకపై ఆర్గనైజర్లో ప్రచురించే వ్యాసాలు మరియు కార్టూన్స్ ప్రభుత్వం ముందస్తు అనుమతి తర్వాతనే ప్రచురించాలనే ఆర్డర్ జారీ చేసింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీనిపై ఎంసీ చాగ్లా మరియు పిఎన్ దాస్ వంటి ప్రముఖ న్యాయవేత్తలు అభ్యంతరం తెలిపారు. ఈ ఆర్డర్స్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. దాంతో కోపం తెచ్చుకున్న నెహ్రూ తన ప్రభుత్వానికి ఉన్న బ్రూట్ మెజార్టీతో రాజ్యాంగం ప్రజలకు ఇచ్చిన ప్రాథమిక హక్కుల్లో ఒక ముఖ్యమైన హక్కు అయిన వాక్ స్వాతంత్రం మీద పరిమితులు విధిస్తూ భారతదేశం మొట్టమొదటి రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు. పార్లమెంటు పనికి అడ్డు వస్తున్న న్యాయ వ్యవస్థ మీద నెహ్రూ గారికి ఎంత అసహనం పెరిగిపోయిందంటే ప్రభుత్వం చేసే కొన్ని చట్టాల్లో న్యాయ వ్యవస్థ వేలు పెట్టలేని విధంగా షెడ్యూల్ 9ని సవరించి కొన్ని విషయాల్లో పార్లమెంట్ చేసిన చట్టాలపై న్యాయ వ్యవస్థ సమీక్షించే అవకాశం లేకుండా చేశారు. సో ఆ కాలంతో పోల్చుకుంటే ఇప్పుడు న్యాయ వ్యవస్థ విచ్చలవిడి అధికారాలని అనుభవిస్తోంది అంటున్నారు చాడా శాస్త్రి గారు.